హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోటండి, నేను మొక్కలు అన్నిటికీ మట్టి మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటున్నాను. ఇదేంటంటే వర్మీ కంపోస్ట్ వేసాను. దీంట్లో నార్మల్ సాయిల్, వర్మీ కంపోస్టు, తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేసానండి. ఇంకా ఎప్సమ్ సాల్ట్ వేసాను. తర్వాత నీమ్ పౌడర్ వేసాను. చూసారా, నీమ్ పౌడర్ వేసాను. నెక్స్ట్ ఏమో ఈ బోన్ మీల్ పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేస్తూ కరివేపాకు గుండ అండి మీకు చూపించడానికి ఇలా ఉంచాను. ఇది ఎండబెట్టిన తర్వాత కరివేపాకు గుండ కూడా వేస్తానండి. నెక్స్ట్ ఏమో తెల్లుల్లి, ఉల్లిపాయ, తెల్లుల్లి రేఖలు, ఉల్లిపాయ గుండ కూడా చేసి వస్తాను. అది కూడా వేస్తానండి మొక్కల్లోని, పురుగు అది పట్టకుండా తొందరగా. ఇది గుండ చేసేస్తాను. నెక్స్ట్ ఈ ఇసుక కలుపుతానండి, నది ఇసుక. ఇది చూసారా, నది ఇసుక. ఇది ఈ నది ఇసుక కూడా కలుపుతాను దీంట్లోని, మనులోని. ప్రతి మొక్కకు కూడా నేను సాయిల్ మిక్స్ చేసుకుంటానండి. అన్నీ వేసుకొని దీంట్లో ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఎందుకంటే మొక్కలు కొంచెం షాక్ గురవుతాయి. కొత్త మొక్కలు కానీ నాటేటప్పుడు అవి కొత్త మొక్కలు ఏంటంటే షాక్ అవుతాయండి కొద్దిగా. అందుకే ఆ షాక్ అవ్వకుండా ఎప్సమ్ సాల్ట్ కంపల్సరీ వెయ్యాలి. ఇదిగో ఇప్పుడు ఈ మొక్క ఇది నేను దీనికోసం సాయిల్ మిక్స్ చేసుకున్నానండి. ఇది చైనీస్ మనీ ప్లాంట్, డాలర్. దీనికి చేసుకున్నాను. దీనికి కాస్త ఇసుక రేషియో ఎక్కువ ఉండాలి, ఇసుక ఎక్కువ వేస్తున్నాను అంతేను. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత, అందుకని నా సాయిల్ మిక్స్ ఇది అండి. చూసారా, ఇదండి నేను ఎప్పుడు చేసే సాయిల్ మిక్స్. నేను ప్రతి మొక్కకి ఇలాగే వేస్తాను. ఒకటి దుంప జాతికి కానీ ఇసుక ఎక్కువ వేస్తానండి. ఇసుక ఏంటంటే దుంప జాతికి మనం ఎక్కువగా వెయ్యాలి కొద్దిగా, అంతే. అవి ఎడారి మొక్కలు అవుతాయి కాబట్టి వాటికి ఎక్కువగా ఇసుక కలపాలి. మిగతావన్నీ నార్మలేనండి. నార్మల్ మట్టి, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్, నీమ్ అవి ఎక్కువ వేస్తానండి నేను, అంతే. ఇవి మాత్రం కంపల్సరీ వేస్తానండి. కరివేపాకు, ఎండిపోయిన కరివేపాకు గుండ. నెక్స్ట్ ఏమో తెల్లుల్లి, ఉల్లి తొక్కలు, అవి కూడా గుండ చేసి, తర్వాత ఎగ్ షెల్స్ కూడా గుండ చేసి వేయాలండి. అదేంటంటే చాలా మంచిది. అన్ని మొక్కలకి నేను వేసేస్తానండి. ఈ మొక్క ఆ మొక్క అని కాదు. గులాబీలు అప్పుడు అనేవారు గులాబీ మొక్కలకే వెయ్యాలని, అలా కాదు. నేను ప్రతి మొక్కకు కూడా అన్నీ కూడా నా సాయిల్ మిక్స్ ఇదే. ప్రతి మొక్కకు కూడాను. క్రాటను అంతే వేస్తాను. కాటన్ దాంట్లో కొద్దిగా ఇసుక ఎక్కువ వేస్తాను, అంతే. మిగతావన్నీ మా పువ్వుల మొక్కలకి అంతా వేస్తానండి. దాని మీద రోజు వేసే జ్యూసులు ఎలాగా ఉంటాయి మన దగ్గర, అది మన ప్రత్యేకత. అందరికీ తెలిసిందే అది. ఇదేనండి సాయిల్ మిక్స్, నేను చేస్తున్న సాయిల్ మిక్స్.